గేదె కొనాలని ఆలోచన ఉన్న రైతులు ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా రీసెర్చ్ చేశాను. ఈ వీడియోలో నేను ఇది మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను వట్టిగా చెప్పట్లే. చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైతది. ఎందుకంటే నేను చాలా తిరిగాను. లైక్ పంజాబ్ గాని, హర్యానా గాని, గుజరాత్ గాని, పంజాబ్‌లో కాన్ పశు మండి, చిస్వాటి బఫెలో మండి అని, డబ్బాలి పశువు మండి, ధనుల పశువు మండి, రాంపుర పశువు మండి, మౌర్ పశువు మండి, ఇంకా హర్యానాలో రోహ్తక్ వెళ్ళా, సిర్సా వెళ్ళా, గుజరాత్‌లో అన్ని తిరిగాక నేను ఒక్క ప్లేస్‌లో ఒకటే దగ్గర ఆగిన. ఎక్కడంటే మన సిర్సాలో చాలా అంటే ఒక మార్కెట్ ఉంది. ఫేస్ టు ఫేస్ మనకి మార్కెట్‌లో ఎట్లా అంటే ఆడ ఫేస్ టు ఫేస్ అనేది రేట్లు చెప్తారు. ఆపోజిట్ రైతు ఉంటాడు, ఆపోజిట్ గేదె అమ్మేవారు ఉంటారు. అక్కడనే ఇట్లా చిటికలోనే గేదె ప్రైస్ అనేది అయిపోద్ది. ఇంకా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మన తెలుగు అతను ప్రమోద్ అన్న అని ఒక అతను ఉన్నాడు. అతను ఆంధ్రాకి కానీ మన తెలంగాణకి అనేది మనకి ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో కావున మీరు ఎవరైనా కానీ గేదెలు కావాలంటే లోకల్లో కానీ ఇంకా వేరే పంజాబ్ కానీ, ఎందుకంటే పంజాబ్ కూడా హర్యానా సిర్సా నుండే పంజాబ్లో అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్ముతున్నారు. సో పంజాబ్, గుజరాత్ ఎక్కడికి వెళ్ళకుండా మీరు డైరెక్ట్ హర్యానాకు వెళ్ళండి. హర్యానా సో మీరు ఎక్కడ కానీ అది రోహ్తక్లో కానీ ఇంకా పంజాబ్లో కానీ గేదెలు తీసుకొని మోసపోకండి. ఎందుకంటే మీరు ఒక లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాదాపు ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే 25 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అవి తీసుకొని వచ్చి ఆ ఫేక్ గేదెలను తీసుకొని వచ్చి మోసపోయి అవి చనిపోవడం, అవి సరిగ్గా పాలు ఇవ్వకపోవడం, అవి సరిగ్గా హీట్‌కి రాకపోవడం, సరిగ్గా ఈనకపోవడం, ఇవన్నిటి వల్ల మీ డైరీ ఫామ్ మొత్తం లాస్‌లోకి వెళ్తది. సో మీరు ఫస్ట్ గేదె అనేది ముఖ్యం. మన గేదె అనేది చాలా మంచి బ్రీడ్ ఎంచుకోవాలి. సో మీరు హర్యానాలో సిర్సాకి వెళ్తే మీకు మంచి బ్రీడ్ అంటే నేను చెప్పినానే కాదు, మీరు ఇంకా హైదరాబాద్ ముర్రా బఫెలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్నది. మీరు అలా చూడండి గేదెల క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఎంత మంది తీసుకుంటున్నారంటే దరిదాపు అన్న ఒక నెలకి 150 నుంచి 200 గేదెలు అమ్ముతాడు. అంటే మీరు అర్థం చేసుకోండి. వెళ్ళిన రైతు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు. అంటే ఒక 100 గేదెలు ఉన్న రైతు, ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు కూడా వెళ్తున్నాడు. సో మీరు ఆలోచించి గేదెలను ఎంచుకోండి. గేదెలను ఎక్కడ తీసుకోవాలో కరెక్ట్గా సిర్సా గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే నేను సిర్సాకి వెళ్ళి ఒక అన్నని ఒక ఇంటర్వ్యూ చేసిన, ఒక వీడియో తీసిన, అది 1 to 2 daysలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. యానిమల్ వరల్డ్ అనే ఛానల్లో మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా. మీరు పక్కా చూడండి. ఈ 1 to 2 daysలో నేను అది వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఆ లోపు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.